సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిని స్వీకరించే విధానంలోనే నాయకుడి అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఓటమిని హుందాగా స్వీకరించి పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని ప్రకటించారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల పాటు సహకరిస్తామని, నిర్మాణాత్మక సలహాలను ఇస్తామని చెప్పారు. కానీ మన తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఓటమికి ఈవీఎంలు కారణమని జగన్ అంటే, ప్రజలు మోసపోయారని, అనుభవించండి మీ కర్మ అని కేసీఆర్ శపిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండానే జీతభత్యాలు, జెడ్+ బాధ్యత తీసుకుంటున్న ఈ మాజీలు ఓటమికి బాధ్యత వహించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ద్రావిడ పార్టీలను ఆదర్శంగా తీసుకుంటామని చెప్పే కేసీఆర్, స్టాలిన్ హుందాతనాన్ని చూసి ఎందుకు నేర్చుకోరా? ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును తప్పుపడుతున్న మన మాజీల తీరు చూసి రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమునా తాజాగా తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్ తీరు కానీ, లేదా అక్కడ నాయకుల వైఖరి కానీ, వాళ్ళ పద్ధతులు కానీ అంతా కూడా చర్చనీయాంశం జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి భిన్నంగా అక్కడ ఉన్న పరిస్థితి, ఓడిపోయినటువంటి స్టాలిన్ ఎంత హుందాగా ఓటమిని అంగీకరించారు, ఎంత హుందాగా ఆయన ఆ ఓడిపోయిన కౌంటింగ్ జరిగిన తెల్లారే ఆయన ఎవరైతే ఓట్లు వేసారో, గెలిచినా గెలిపించిపోయినా ఆ నియోజకవర్గంలో పర్యటించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదంతా కూడా చాలా హుందాతనమైన రాజకీయంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మనం తెలుగు రాష్ట్రాల్లో అటు కేసీఆర్ కానీ, ఇటు జగన్ కానీ ఓటమి పాలయ్యాక ప్రజలను నిందిస్తున్నారు, లేకపోతే ఈవీఎంలు నిందిస్తున్నారు, లేకపోతే ప్రజల కర్మ మీరు రాకపోవటం అని ఈ విధంగా ఒక మత ఆధిపత్య ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ విశ్లేషించి విమర్శలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై చర్చ కూడా జరుగుతుంది. ద్రావిడ పార్టీలు కానీ, లేకపోతే స్టాలిన్ కానీ ఆదర్శం అని చెప్పుకునే కేసీఆర్ అవ్వచ్చు, లేకపోతే జగన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి కేసీఆర్ దాదాపు 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా బయటికి రాకుండా ఆ ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ఆయనకి జెడ్+ కేటగిరీ ఉండి హక్కులు కావాలి, బాధ్యతలు మేము తీసుకోమనే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, అంటే నీకు ప్రతిపక్ష హోదాకి తగిన నువ్వు గెలవలేదు నాయన అని చెప్పినప్పుడు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే లేదు నేను రానని మొండికేయటం. అదేవిధంగా ఎవరో కూడా గెలిచినటువంటి 11 మంది కూడా ఎవరో కూడా ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కట్టడి చేయటం చేస్తున్నారు. మరి అసెంబ్లీకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఇదే సీఎంలు అవ్వచ్చు, ఇదే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మరి జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు, లేకపోతే రక్షణ పరంగా వచ్చే ఫెసిలిటీస్ సౌకర్యాలు ఎందుకు తీసుకుంటున్నారు, జెడ్+ ఎందుకు తీసుకుంటున్నారు అనే చర్చ అయితే గట్టిగా జరుగుతుంది. మరి ఈ విధంగా ద్రావిడ పార్టీలు ఆదర్శం ఉన్నప్పుడు మరి మీకు హక్కులైతే కావాలి, బాధ్యత వహించరా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అక్కడ కేసీఆర్ కావచ్చు, ఇక్కడ జగన్ అవ్వచ్చు, ఆ స్టాలిన్ ఆదర్శంగా తీసుకున్నప్పుడు స్టాలిన్ ఏ విధంగా అయితే హోందాగా తన ఓటమిని ఒప్పుకున్నారు. 6 నెలలు సమయం ఇచ్చి ఈ 6 నెలల్లో కూడా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం మొత్తం కూడా ఆయన అర్థం చేసుకోవాలి, కొత్తగా వచ్చిన సీఎం కానీ ప్రభుత్వం కానీ అర్థం చేసుకోవాలి, అందువల్ల 6 నెలల వరకు మీకు టైం ఇస్తాను చాలా హోందాగా పర్యటించాడు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడే దిశలో కూడా రాష్ట్రం గురించి ప్రజల కోసం, సంక్షేమం కోసం ఆలోచించి ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పడే విధంగా సహకరించమని ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ఆయన కోరటం ఎంత హోందాతనమే రాజకీయాలు వ్యవహరించారని మనం కళ్ళారా చూసాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గత 3 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే గత 2 సంవత్సరాలు ఇక్కడ అవ్వచ్చు, చూస్తుంటే యావగించుకునే పరిస్థితి. అంటే వీళ్ళైతే ఎక్కడో కూడా ప్రజల గురించి కానీ, ప్రజా సమస్యలు కానీ అసెంబ్లీలో ప్రస్తావించడం, మాట్లాడరు. ఒకవేళ ప్రజలు వీళ్ళని ఓడిస్తే మాత్రం ప్రజలను శాపాలు పెడతాం, ప్రజల దౌర్భాగ్యం అంట, ప్రజల దురదృష్టం అంట, వీళ్ళు రాకపోవటం. అంటే ఇదంతా కూడా ఎటువంటి ధోరణి, ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనేది చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. అటు స్టాలిన్ని పోల్చుకున్నప్పుడు స్టాలిన్ చేసినటువంటి హోందాతనాన్ని, హోందావిధమైన వ్యాఖ్యల్ని, ఆ వైఖరిని మీరెందుకు పట్టించుకోవట్లేదు, మీరెందుకు వైఖరించట్లేదని కూడా జనం ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే ఇప్పుడు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి, మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళలేని పరిస్థితి, కానీ జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. జగన్ ఒక్కడే తీసుకున్నప్పుడు మిగిలిన అందరూ కూడా తీసుకునే పరిస్థితి. మరి ఏదేమైనప్పుడు కూడా స్టాలిన్ ఏ విధంగా హోందాగా వ్యవహరిస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో ఈ మాజీ సీఎం ఎందుకు వ్యవహరించడం అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. యమున. రైట్, థ్యాంక్ యూ వాసు.